పర్మిషన్ లేకుండా ఎంక్రోచ్మెంట్స్తో కాలువల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, రోడ్ల మీద కానీ ఉన్నవి అన్ని తీసేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తీసేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా తీసేయాలంటే మొట్టమొదట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఇల్లు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అది నదీ గర్భంలో ఉంది. నదీ గర్భంలో ఉన్న ఇల్లు తీయకుండా చెరువు గట్టునున్న గుడి కోల్చేస్తానంటే అది ఏ విధంగా సమంజసం? ప్రజాస్వామ్యంలో అది సమన్వయం ఎట్లా అవుతుంది? పర్మిషన్ లేనటువంటివి కరకట్ట లోపల అనేక కట్టడాలు ఉన్నాయి. రాజధానికి వెళ్తున్నప్పుడు ఆ కట్టడాలన్నీ తీసేయండి. మీరు చర్చిలు తీసేస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి తీస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి అన్ని తీసేయండి. మాకు సమన్యాయం కావాలి, సమదృష్టితో చూడాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. ప్రభుత్వం అలా అందరినీ సమానంగా చూస్తాననే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నది గర్భంలో నివసిస్తూ ఉంటే ఆ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ ని మీరు తీసేయకుండా ఎవరో జీవనోపాధి చేసుకుంటూ నలుగురు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకునే దాన్ని చెరువు గట్టు మీద ఉందని మీరు కూల్చేస్తారంటున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయండి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ నివసిస్తున్నటువంటి ఇల్లుతో సహా. వి అప్రిషియేట్. ఏదైనా మీరు సమానంగా అందరికీ అప్లై చేయండి అనేది ఒకటే. జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదా. వీడు ఇంకో దళిత క్రైస్తవ మేధావి విజయ్ కుమార్. ఓకే, వీడు పైగా ఐఏఎస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీడు ఏమంటున్నాడు, అనుమతులు లేని కట్టడాలు కూల్చాలి అంటే ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచి మొదలు పెట్టాలంటున్నాడు. సమన్యాయం కావాలంటున్నాడు. సరే, మళ్ళీ ఏదో బ్రతుకు తెరువు కోసం ఏదో కట్టుకొని ప్రార్థనలు చేసుకుంటున్నారంట వాళ్ళు. వీడు ఈ రిజర్వేషన్లు అందకనే చదువుకోవడానికి ఇవ్వచ్చు, కానీ ఉద్యోగాలు ముడుగు ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అనుమతి లేని కట్టడాలు అని తీర్మానించాల్సింది ఎవరు? అధికారులు. ఓకే, ఆ అధికారులు ఒకటి వాళ్ళంతటి వాళ్ళగా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దేని మీద అయితే ఇష్యూ వచ్చిందో దాని గురించి ఎంక్వైరీ చేపిస్తారు. ఒకటి లేదు, ఎవరైనా కంప్లైంట్ పెడితే దానికి అనుమతి ఉందా లేదా అనేది గమనించి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ RRR గారు కూడా ఆయన ఏమన్నా పంపించారా నోటీసు చర్చలకి? కాదు కదా. అధికారులకు కంప్లైంట్ పెట్టారు, అధికారులు నోటీసు పంపిస్తారు. అది ఏమని, మీకు అనుమతులు ఉన్నాయా లేదా, ఏమున్నాయో చూపించండి అని. లేదు, వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే కనుక మా దగ్గర మీరు వీటికి మాత్రమే అనుమతి తీసుకున్నారు, ఇవి నడిపిస్తున్నారని. ఏదైనా కానీ అధికారుల ద్వారా జరగాల్సిన పని. ఈడేమంటాడు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు బలానా చోట ఉంది, నదిలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అది అక్రమ కట్టడం అయితే నువ్వు కంప్లైంట్ పెట్టాలయా? కంప్లైంట్ పెడితేనే కదా అధికారులు యాక్షన్ తీసుకునేది. ఆ మాత్రం తెలియకుండా నువ్వు అడ్మినిస్ట్రేషన్ సెట్ అయ్యావు, ఐఏఎస్ సెట్ అయ్యావు, బుర్ర తక్కువ యాదవులు. అట్టాగే సమన్యాయం కావాలి. ఏంది, పాస్టర్లు వాళ్ళ బతుకు తెరువు కోసం ఆక్రమించుకున్నారా? వాళ్ళు ఏమన్నా సమాజానికి సేవ చేస్తున్నారా? కష్టాల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, రోగాలు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి దేవుడిని నమ్ముకో, ఆ రోగాలు తగ్గిస్తాం, ఈ రోగాలు తగ్గిస్తాం అని చెప్పి వాళ్ళ చేత మందులు వాడినీయకుండా ఆ రోగాలతో చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. వాళ్ళు క్రిమినల్స్. పాపం వాళ్ళు ఏదో ఏంటి బ్రతుకు తెరువు కోసం ఆక్రమించుకుంటున్నారంట. పైగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేది అందా? నాకు అర్థం కాదా. బేసిక్ సెన్స్, మనది కాని వస్తువుని కానీ మనది కాని ఆస్తిని కానీ ఆక్రమించుకోకూడదు అనేది బేసిక్ సెన్స్. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తేనో లేకపోతే రాజ్యాంగంలోనే రాస్తేనో తప్ప ఎదుటోడు వస్తువు ఆక్రమించుకోవడం అనేది తప్పని తెలియదా ఈ దళిత క్రైస్తవ మేధావులకి? రాజ్యాంగంలో రాస్తే కానీ మీరు ఆక్రమించుకోకుండా ఉంటారు. లేదు అంటే ఎక్కడ ఏది కనపడితే అది మాదే అని ఆక్రమించుకొని దొబ్బుతారు. మీరు ఏం బతుకులరా మీ? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఆర్డర్ ఇవ్వకపోతే ఆక్రమించుకుంటారా? ఆక్రమించుకోండి, పనికి మాలని ఎదవల్లారా. కాబట్టి ఈ దళిత క్రైస్తవ మేధావి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా అక్రమ కట్టడం అని మీకు సందేహం ఉంది, లేదు మీ దగ్గర రుజువు ఉంది, సంబంధిత అధికారికి, అర్థమైందా,
ఒకవేళ ఎండోన్మెంట్ పరిధిలో ఉన్న స్థలాన్ని ఎవడు ఆక్రమించాడు, ఎండోన్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఆర్ఎండ్బి పరిధిలో ఉంది, స్థలం ఆక్రమించారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలో ఉంది, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది ఆక్రమించిన స్థలం, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలా. లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలా. ఉన్నాయి కదా డిపార్ట్మెంట్లు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని పరిధులు ఉన్నాయి, వాళ్ళ తాలూకు ఆస్తులు ఉన్నాయి. ఎవడి ఆస్తి అయితే ఆక్రమించుకున్నారు వాళ్ళకి కదా కంప్లైంట్ ఇవ్వాలి. అది కాకుండా సోషల్ మీడియాలోకి వచ్చి అది గోల్చాలి ఇది గోల్చాలి, నువ్వు సోషల్ మీడియాలో వీడియో పెట్టంగానే వచ్చి కూల్చేస్తారు జనాలు. అధికారులు వచ్చి దన్న కూల్చుకుంటూ పోతారు. కంప్లైంట్ పెట్టవా? అక్రమంగా ఉన్నాయని తెలిస్తే కంప్లైంట్ పెట్టు. కంప్లైంట్ పెట్టకుండా సోషల్ మీడియాలో సోదేవు వరకు నువ్వు మేధావి, నువ్వు ఒక ఐఏఎస్. చెయ్యి.